హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7 మిడ్ వన్ ఎగ్జామ్కి కావాల్సిన ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుంచి వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఖచ్చితంగా పాస్ అవుతారు నాన్న. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పేపర్. సో మేజర్గా మనకు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు తెలిసే ఉంటాయి. సో క్రిచ్ ఆఫ్ కరెంట్లా అడుగుతున్నాడు చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ. సో జంక్షన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటే ఏంది, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంది, ఇవన్నీ మనకు టచ్ అయి ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లోనే అండ్ సెకండ్ సెమిస్టర్లో. సో డియర్ స్టూడెంట్స్, 1 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉన్నాయి నాన్న, ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అండ్ పార్ట్ బి వచ్చేసరికి చూడండి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. మనకు ఒక న్యూమరికల్ అడుగుతాడు అనమాట. సో 5th A and B ఈజ్ అ న్యూమరికల్ క్వశ్చన్ అండ్ 6th A and B ఈజ్ ఓకేనా. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, మనం కొంచెం రాయాలన్నమాట. ఇక్కడ సూపర్ పొజిషన్ థీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, 5th AB అండ్ 6th AB, ఓకేనా. అండ్ పార్ట్ సి అంటే లాంగ్ ఆన్సర్ నాన్న, మనకు 5 మార్క్స్వి. సో డియర్ స్టూడెంట్స్, న్యూమరికల్ అడుగుతాడు నాన్న, న్యూమరికల్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి మీరు. సో ఖచ్చితంగా వస్తుంది 7th AB అండ్ 8th AB. సో ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి మీరు, వీటిలోకి వెళ్ళి మ్యాక్సిమం టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డియర్ స్టూడెంట్స్, యూనిట్ వైజ్ కూడా చెప్తాను నేను. ఇది యూనిట్ 1లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, మోస్ట్ రిపీటెడ్ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 ప్రిపేర్ అయితే మీకు దీంట్లో 2 తగులుతాయి, పక్క 2 తగులుతాయి. పార్టే ఉన్నాయి కదా. సో దీంట్లో యూనిట్ 1 నుంచి 4 క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారనుకో, ఇగో లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటే ఏంది కావచ్చు, అండ్ ఎక్స్ప్లెయిన్ జంక్షన్ బ్రాంచ్ అండ్ లూప్ ఇన్ సర్క్యూట్, ఓకేనా. అండ్ ప్యాసివ్ సర్క్యూట్ విత్ సూటబుల్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ డిఫరెంట్ యాక్టివ్ సర్క్యూట్ అంటే ఏంది, పాసివ్ సర్క్యూట్కి ఎగ్జాంపుల్. సో ఈ 4 క్వశ్చన్ ప్రిపేర్ అయితే మీకు 2 వస్తాయి దీంట్లోకి వెళ్ళి. అండ్ పార్ట్ బి నాన్న చూడండి, పార్ట్ బి అంటే మ్యాక్సిమం చిన్న తక్కువనే ఉన్నాయి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ప్రిపేర్ అవ్వండి. పార్ట్ సి అంటే ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, మేజర్గా ఇవే వస్తుంది. అండ్ ఇక 4th ఉంది నాన్న, చాలా ఇంపార్టెంట్ ఇది. 4th AB అని ఒకటి ఉంటుంది చూడండి, 4th ABCలు ఉన్నాయి కదా. సో దాంట్లో మీరు AB బాగా ప్రిపేర్ అవ్వండి. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్రిచ్ ఆఫ్ లా అండ్ స్టేట్ క్రిచ్ ఆఫ్ లా. సో ఇది ఆల్రెడీ మనకు ఫస్ట్ సెమిస్టర్లోనే తెలుసు, మనకు 10th క్లాస్ నుంచి ఉంటుంది ఇది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్న, 5 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది మనకు, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, వోల్టేజ్ లా అంటే ఏంది, క్రిచ్ ఆఫ్ స్టేట్ ద వోల్టేజ్ లా, క్రిచ్ ఆఫ్ వోల్టేజ్ లా అండ్ కరెంట్ లా, ఇట్లా క్రిచ్ ఆఫ్ లాస్ మీద అడుగుతాడు. అండ్ ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, ఇంప్రెషన్స్ ఫర్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ కన్వర్షన్స్, ఓకేనా. ఈ 5th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ప్రిపేర్ అయ్యండి, మేజర్గా అయితే దీంట్లోకి వెళ్ళి వస్తుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద యూనిట్ 2 నుంచి చూడండి, యూనిట్ 2 నుంచి ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ 2 మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 2 ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ ఇక్కడ పార్ట్ బి చూడండి, అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మ్యాక్సిమం పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ థీరం, మీకు ఆల్రెడీ మోడల్ పేపర్లో కొన్ని చెప్పాను, ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ పార్ట్ సి నాన్న, గన్ షాట్ క్వశ్చన్ నాన్న, ఇవన్నీ పక్క దిగుతాయి నాన్న. చూడండి, ఇవి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ అండ్ 4th, ఈ 4 చెప్తున్నా, ఈ 4 ప్రిపేర్ అవ్వండి, పక్క 2 దిగుతాయి మీకు. సో ఐడియల్ వోల్టేజ్ సోర్సు, ఐడియల్ కరెంట్ సోర్సు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు. అండ్ సూపర్ పొజిషన్ థీరం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మనం, ఓకేనా. అండ్ నెక్స్ట్ థెవెలిన్ థీరమ్స్, ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్, ఇది చాలాసార్లు వచ్చింది. అండ్ నార్థన్స్ థీరం కావచ్చు, ఈ తీరాల మీద ఎక్కువ అడుగుతాడు కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఓకేనా. సూపర్ పొజిషన్ థీరం కావచ్చు, థెవెనిన్స్ థీరం కావచ్చు, నార్టన్ థీరమ్స్, నాకు పలకడం రావట్లేదు, బట్ మీకు ఈ తీరాలు బాగా నేర్చుకుని పోరు, ఓకేనా. అంతేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రిపీటెడ్గా ఏదైతే వచ్చినాయో అవి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఇయర్ ఎక్కువ సార్లు వచ్చినవి ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి, అవే మ్యాక్సిమం టచ్ అవుతుంది, మీరు పాస్ అవుతారు, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న, బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.